చూడండి, ఇది 13 Pro. ఓకే, ఫుల్ డ్యామేజ్ అయిపోయింది. చూద్దాం దీనికి ఏం రీడింగ్ తీసుకుంటుందో ఒకసారి చూద్దాం. చూడండి, కింద వాటిలో ఎన్ని గణం ట్రాక్స్ పోయినాయి. ఫుల్ షార్ట్ పెడుతుంది. అయితే మదర్ బోర్డ్ ఏదైతే షార్ట్ ఉందో దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేసి మనము రెక్టిఫై ఎలా చేయాలి అనేది మనం ఎలా చూద్దాం. గట్టిగా వడుట్లా ఇలాంటప్పుడు ఏమవుతుందంటే వైఫై రాదు, నెట్వర్క్ రాదు. దాన్ని మనము ఎలా చేసుకుందాం అనేది చూద్దాం. చూడండి, అక్కడ అన్ని బాల్స్ అన్ని ఇక్కడికి వచ్చినాయి. ఓకే, సరే, దీన్ని హీట్ సింక్ దీన్ని తీసేద్దాం. ఫస్ట్ మనం మళ్ళీ డీసీకి ఒక్కసారి పెడదాము, ఏమొస్తుంది రీడింగ్. మరి కింది బోర్డులలో షార్ట్ ఉందా, మరి పైన బోర్డులో షార్ట్ ఉందా తెలుసుకోవాలంటే ఇప్పుడు ఒకసారి పైన బోర్డు మనము డీసీకి పెట్టి చూద్దాం. చాలా డ్యామేజ్ అయింది. అవుతుంది అంటారా మీరు ఇది రిపేర్? ఏమనిపిస్తుంది? ఓకే, అంటే ఈ బోర్డులోనే ఉంది, ఛాన్సెస్ ఉంది, ఈ బోర్డులో ఉంది కాబట్టి మనము. కానీ ఐఫోన్ లో ఏంటంటే ఎంత డ్యామేజ్ అయినా స్వాప్ చేసుకోవచ్చు. దాని కస్టమర్ అయితే డాటా అయితే ఎటు పోదు. అమౌంట్ కూడా బాగా దీంట్లో ఏంటంటే విపిహెచ్ లైన్ షార్ట్ ఉంటుంది. అంటే పవర్ ఐసి ఉందిగా, ఇది సిపియు. చూడండి, ఇది iPhone 13 ఎంత చిన్న పవర్ ఐసి. దీన్ని అయితే ఫస్ట్ ప్రీ ఈ లైన్ ని మనము తెలుసుకుందాం. ఈ గ్యాప్ ఎక్కడ ఓకే, మనం నేను అనుకున్నాం ఎంత రీడింగ్ వస్తుంది అనేది ఒకసారి చూద్దాం. వన్ సైడ్ ఎంత రావాలి, ఇంకో సైడ్ ఎంత రావాలి. రివర్స్ షార్ట్ ఉన్నాయి, 454. చూడండి, చూపండి, క్లియర్ చెప్పండి ఏమొస్తుంది. 003 ఇది ఈ లైన్ షాట్ ఉంది 360. బజార్ లో కూడా మీరు చెక్ చేసుకోండి. ఇంకో సైడ్ 334 అంటే మన షార్టింగ్ ఉందా లేదా. ఓకే ఓకే, ఈ లైన్ ఇదంతా ఇప్పుడు ఎక్కడెక్కడ వస్తుందో అలా పూర్తిగా బజార్ లో చూడద్దు మీరు. అదే ఆండ్రాయిడ్ లో బిపిహెచ్ లైన్, పిపి విటిడి మెయిన్ లైన్. ఇప్పుడు కింది బోర్డు ఉన్నారు కదా, దీంట్లో షార్ట్ ఉంటుందా ఉంటుందా? కింది బోర్డు దీంట్లో ఉంటుంది. అంటే ఎందుకంటే కనెక్షన్ ఎప్పుడైతే మనం బోర్డు అటాచ్ చేస్తాం అప్పుడు సప్లై. ఓకే, దీనికి హీట్ మనము ఒక 210 దాకా పెట్టవలసి వస్తుంది. ప్రతి ఐఫోన్ కి అంతే. ఆండ్రాయిడ్ ది వేరే, ఆండ్రాయిడ్ ది బ్లోడ్ తో తీయడం ఉంటది. రోజు సెకండ్ స్టెప్. ఇప్పుడు దీన్ని కంపెనీ వాడు ఏం చేసిందంటే లేయర్
ఇప్పుడు పైన లేయర్ ఉంది కదా మనం తీస్తాం, ఆ లేయర్ కింద ఇంకో లేయర్ ఉంటది, రైలింగ్ ఉంటది, దాని కింద లేయర్ ఉంటది. పైన రిపోర్ట్ చేసిండు ఎప్పుడైనా హీట్ అనేది కిందికేంచి వస్తుంది అన్నప్పుడు మరి కిందికేంచి ఉడికి రావాలా, అలా రాదు. ఎందుకంటే పైన లేయర్ రివాల్వ్ చేస్తే వాడు 183 వాడతాడు, కిందిది హార్డ్ గా ఉంటది కాబట్టి 217 పెట్టాలి. 217 హీట్ కావాలంటే 230 240 పెట్టాలి, అప్పుడు అది ఉంటుంది. అందుకనే అప్పర్ తొందరగా హీట్ అవుతుంది కాబట్టి అది వెళ్ళిపోతుంది. కాబట్టి కిందిది మెల్ట్ కాకుండా ఉంటది, దానికి ఎక్కువ హీట్ పెడితే అది ఇప్పుడు వెళ్ళాలి. ఇది దీన్ని ఇలానే మనం చేయాలి. క్రియేటర్ అంటే ఇప్పుడు ఆల్రెడీ అంటే కొద్దిగా 3.7 అవుతుంది కాబట్టి 3.7 ఎప్పుడో మ్యానుఫ్యాక్చర్ అయిపోతుంది కదా, మ్యానుఫ్యాక్చర్ అదే 1.3 అయిపోతుంది. పీపీడీ అనేది కొద్దిగా హార్డ్ అయిపోతుంది ఇవ్వచ్చు, కాబట్టి 183 పెడితే వెళ్ళదు. అందుకని 21 ఇప్పుడు ఉన్నదా చూడండి. ఒక దగ్గర దగ్గర ఒక 100 కెపాసిటర్లు ఉంటాయి, 100 పైన ఉంటాయి కదా. ఈ 100 కెపాసిటర్లో మీకు ఏది అనిపించి అలా ఇవ్వచ్చు, ఏ కెపాసిటర్ మీరు ఇచ్చినా మెల్ట్ అయిపోతుంది. కానీ కొంచెం లావుగా ఉన్నది, ఎక్కువ హెవీగా ఉన్నదాన్ని గీయాలి. తెలియదు. ఇప్పుడు ఇది ఉన్నది పెద్ద ఉంది కెపాసిటర్, దీనికి గీయచ్చు. ఇవి చిన్న చిన్న దానికి గీయరాదు, దీనికి గీయచ్చు. ఇలా పెద్దదానికి గీయరు. ఓకే, ఈ రెండుట్ల మధ్యలో మనము ఇప్పుడు రెడ్ కలర్ది ఉంటే కదా, రెడ్ కలర్ ఎక్కడెక్కడ ఉందో అక్కడ మనం ఇంజెక్ట్ చేయాలి దీన్ని. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ రెడ్ ఉంది, పాజిటివ్ లైన్ మనది. ఇది ఏదైతే రెడ్ కలర్ ఉన్నదో ఇది అక్కడ మనం ఇంజెక్ట్ చేస్తాం. ఏదైతే బ్లాక్ కలర్ ఉందో ఇది గ్రౌండ్ అన్నప్పుడు గ్రౌండ్ కి ఇది అటాచ్ చేయాలి. ఓకే, గ్రౌండ్ ఎక్కడ ఉంది ఇప్పుడు చూద్దాం. ఇదంతా గ్రౌండ్ ఉంది, ఇక్కడ కూడా ఉంది, ఇంకొకటి ఈడ కూడా ఉంది, అంటే ఇది దగ్గర ఉంటుంది. ఇక్కడనే మనం ఇంజెక్ట్ చేస్తాం. ఓకే, ఈడ ఇద్దాం గ్రౌండ్. బ్యాటరీలా ఎంత ఫుల్ తీసుకున్నాం కాబట్టి ఫుల్ షార్ట్ ఉన్నది. అదే 400 300 ఇప్పుడు ఇది ఉన్నది, ఈ ఫోన్ అదేంత 400 దాకా పోయింది. అదేంటి హాఫ్ షార్ట్. బీపీఎస్ లైన్ అని ఉండదు, దానికి వేరేది ఉంటుంది. ఏదన్నా 3 వోల్టేజ్ లైన్ ఉంటుంది, 1.8 వోల్టేజ్ లైన్ షార్ట్ ఉండొచ్చు అలా. ఇప్పుడు అది చూద్దాం, అది కూడా చూద్దాం. ప్రతిదీ ఫుల్ షార్ట్ కాదు కదా, ఇప్పుడు హాఫ్ షార్ట్ ఉంటుంది, ఇంకా లో షార్ట్ ఉంటుంది, 30 ఉంటుంది, 40 ఉంటుంది, 150 ఉంటుంది. అలాంటివి కూడా మనము చేయొచ్చు.
ఇది 3.7 లైన్ కాబట్టి 3.67 దాకా అయితే వోల్టేజ్ ఉండాలి. ఒకసారి చూద్దాము ఉన్నదా షార్ట్ మరి అదేనా డయాగ్రామ్ ఎంత వస్తుంది? చూద్దాం. పవర్ ఐసి ఇది అవుతుంది అంటే ఇట్లా పవర్ ఐసి షార్ట్ చూద్దాం. ఈ కాయిల్కి ఇక్కడ అంటే ఈ లైన్ అంతా షార్ట్ ఉండొచ్చు, ఈ లైన్ అంతా షార్ట్ ఉంటుంది. అంటే ఈ లైన్ దీంట్లో షార్ట్ ఉందా? ఎంత వస్తుంది? 50 అలా వస్తుంది కదా. ఇది అంటే ఈ లైన్ లోపల మెల్ట్ అయినట్టే. ఈ లైన్ లోపల ఇదైంది. అయితే దీన్ని మనము పవర్ ఐసి తీద్దాం. పవర్ ఐసి తీసి చెక్ చేద్దాం ఆ లైన్ షార్ట్ ఉందా లేదా. బోర్డ్ స్టాండ్ చేయండి. ఇప్పుడు చూడండి ఇది కనబడుతుందా? బ్రేక్ అయింది. బ్రేక్ అయింది ఇట్లా కరెక్ట్ చూసారా? పవర్ వేసి గరం అవుతుంది. ఒకవేళ గరం కాకుండా పడితే ఏమవుతుండే? ఏదైనా కెపాసిటర్ షార్ట్ అవుతుంది. మీరు ఎంత పెట్టినా అదే మెల్ట్ అవుతుంది. కొన్ని కొన్ని ఏముంటాయి అంటే ఈ ఐసీ గరం అయినా కానీ కెపాసిటర్ లో ఉంటుంది షార్ట్. సరే ఇంకా ఎక్కువ ఫోర్స్ చేస్తే కింద లేయర్ కూడా పోయే అవకాశం ఉంటుందా? షార్ట్ అయిపోతుంది. అంటే తెలిసినట్టు తీస్తారు కదా రకరకాల అవుతుంది. మళ్ళీ అంటే మనము ఎక్కువ ఇట్లా తీస్తూనే వెళ్తూనే ఉన్నాం అనుకో కాలిపోతుంది కింద లేయర్ అనేది. అది మన దాంతోనే కాలిపోతుంది. షార్ట్ కిల్లర్ నేను అన్నట్లాగా ఇప్పుడు మీరు ఐసీ తీసారు కదా సార్, ఇది తీసినట్టు కెపాసిటర్ షార్ట్ వచ్చింది అనుకోండి, మనము మళ్ళీ ఇంజెక్ట్ చేస్తే పోతుంది. అంటే మనకి స్టార్టింగ్ ఎందుకు ఐడెంటిఫై అవ్వాలి? అంటే స్టార్టింగ్ ఎందుకు ఐడెంటిఫై అవ్వలేదు? కెపాసిటర్స్ ఎందుకు అవ్వాలి? ఎన్నో చూసాను కదా సార్. నేను ఫస్ట్ స్టార్టింగ్ ఏమన్నా ఐసీకి వెళ్ళాం, ఐసీ అయిన తర్వాత మన కెపాసిటీని ఐడెంటిఫై చేస్తాం కదా. సో ఇప్పుడు డైరెక్ట్ గా మనకి ఎందుకు అవ్వాలి? కెపాసిటర్ షార్ట్ అంటే కెపాసిటర్ ఎందుకు ఐడెంటిఫై అవ్వట్లేదు? పవర్ ఐసీ కాబట్టి మెల్ట్ అయింది. చూడలేదు, చూసాను. ఎక్కడ మెల్ట్ అయింది? పవర్ ఐసీ దగ్గరనే మెల్ట్ అయింది కాబట్టి అక్కడనే మనం తీస్తున్నాం. కెపాసిటర్ కూడా నెక్స్ట్ చెక్ చేయాలి కంపల్సరీ. జిఆర్ రావాలి అలా. సో నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు మనం వోల్టేజ్ ఇచ్చాం కదా, ఇప్పుడు రూసిన్ వేసిన తర్వాత మనం బ్యాటరీతో చేస్తున్నాం. 3.7 3.4 వోల్ట్స్ మనం ఇస్తున్నాం కదా సార్. అది కాకుండా డైరెక్ట్ గా బ్యాటరీ టెస్ట్ ద్వారా మనం ఎందుకోకూడదు 4.2.
ఈ గ్లూ ఉంటది, మనం నిన్న వేసిన దానికి ఐఫోన్లకు గ్లూ చాలా ఉంటది, బాగా ఉంటది కొద్దిగా ఇది. ఆ. ఆ, పార్టీ ఇవ్వాలా? కొద్దిగా జూమ్ చేసుకొని చేసేదనుకోండి, సో మీరు ఎక్కడ దాకా బ్లేడ్ పెడుతుంది అనేది మీకు అందాగా వస్తుంది. స్మూత్లీగా హ్యాండిల్ చేయాలి, ఎందుకంటే పక్కన కాంపోనెంట్స్ అవి పోవద్దు. బ్లూ క్లీనింగ్ అయిపోయింది. చూసుకోవాలి మనము ఎక్కడ నుంచి తీస్తే బాగుంటుంది అనేది. దీన్ని మనము ఈ కెపాసిటర్ చూద్దాం ఇంపార్టెంటా కాదా. ఇది అంటే మనకు తీసేదానికి విధానం కరెక్ట్ ఉండాలి. తీయచ్చు.
ప్లగ్స్ చేసిన తర్వాత మనం డౌన్ గ్రేడ్ చేసుకోవాలి. డౌన్ గ్రేడ్ చేసుకున్నామా, తర్వాత విప్పు కొట్టాలి. విప్తోని మనం 0 చేసుకోవాలి. ఓకే, విప్ చూడండి ఎట్లా కొట్టాలి. ఒక 2 సెకండ్ పెట్టాలి. హాఫ్ చేసుకోవాలి. స్మూత్ గా మీరు ఎట్లా అంటే ఎక్కువ పోస్ట్ చేసేదనుకో ఆ లైన్స్ అన్ని కలిసిపోతాయి. ఏం లేదు, దీనిపైన పెట్టాలి, అంతే. పోస్ట్ చేసేదంటే కలిసిపోతాయి. కలిసినాయంటే మళ్ళీ ఏమి జవాబు పెట్టాలి. ఓకే, ఒక్కసారి ఏ కెపాసిటర్ అయితే మనకు షార్ట్ అనిపించిందో ఇంతమంది చూసినాక అది షార్ట్ ఉన్నదా లేదా చూద్దాం. ఓకే, ఇప్పుడు చెక్ చేద్దాం. చూడండి వచ్చిందా? ఓకే, ఈ రెండే కెపాసిటర్స్ 355 వచ్చిందా? అంటే మన పవర్ ఐసీలో షార్ట్ ఉండే. ఇప్పుడు పవర్ ఐసీ చేసేద్దాము. పవర్ ఐసీ కావాలేరా? పవర్ ఐసీ పోయి నేను తీసుకొని వస్తా. ఈ కారణంలో స్టార్టింగ్ మాకు షార్ట్ ఫుల్ షార్ట్ చెక్ చేసుకోవడానికి డైరెక్ట్ మోడ్ చూడండి. 100 చెక్ చేయడం చెప్తాను. అందుకు ఎందుకు డైరెక్ట్ మోడ్ చెప్పారు మీకు? డైరెక్ట్ మోడ్ ఏమవుతుందంటే కెపాసిటీ మనకి ఇక్కడ షార్ట్ అయింది. ఒకవేళ ఈ లైన్ షార్ట్ అయిందంటే ఏమొస్తుంది? ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడ 0 వస్తుంది. ఇప్పుడు డైరెక్ట్ మోడ్ లో అదే బదర్ మోడ్ అయితే కంటిన్యూటీ మోడ్ ఏమొస్తుంది? ఇక్కడ బీప్ వస్తుంది, ఇక్కడ కూడా బీప్ వస్తుంది. సార్ ఎందుకు చూడొద్దన్నారు అంటే లో రీడింగ్ ఉంటుంది ఇక్కడ. అర్థమైందా? ఎగ్జాంపుల్ ఇక్కడ మన అబౌట్ 280 గుడ్ రీడింగ్ అని చెప్తున్నాం కదా. ఒకవేళ ఈ లైన్ లో 30, 60, 120 రీడింగ్ వచ్చేది. 30 or 160 or 120 రీడింగ్ వచ్చేది. ఈ లైన్ లో ఈ వాల్యూ వచ్చే ప్లేస్ ఏమవుతుంటే కంటిన్యూటీ మోడ్ లో చెక్ చేసి ఇక్కడ బీట్ చూస్తుంది, ఇక్కడ బీట్ చూస్తుంది. ఎందుకంటే లో రీడింగ్ కదా. నువ్వు ఎప్పుడైతే మల్టీమీటర్ పెడతావో పెట్టినప్పుడు ఏమవుతుంది? దీని రెసిస్టెన్స్ కోల్పోతుంది. ఇక్కడ 30 వచ్చే రెసిస్టెన్స్ 0 అయిపోతే ఏమవుతుంది? 0 అయిపోతుంది. అర్థమైందా? ఏమవుతుంది? ఇక్కడ బీప్ వచ్చేసింది. నీకు ఇక్కడ అలాగే గ్రౌండ్ కొట్టేటప్పుడు కూడా బీప్ వచ్చేస్తుంది. అప్పుడు ఏం కన్సిడర్ చేసుకుంటున్నావు? షార్ట్ అని చెప్పేసి అనుకుంటావు కదా.
దానిపైన ఇక్కడ 0 వచ్చింది, ఇక్కడ 0 వచ్చింది. ఇప్పుడు డయామోడ్ లో చెక్ చేసుకుంటే బదర్లో ఇక్కడ వీక్ వచ్చింది, ఇక్కడ వీక్ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ 0 అయితే ఇక్కడ 0 ఉంది. ఇదే లైన్ లో రీడింగ్ తక్కువ ఉంది అంటే దాని రెసిస్టెన్స్ తక్కువ ఉంది. అలా రెసిస్టెన్స్ అనేది తక్కువ ఉంది. హాఫ్ షార్ట్ సంథింగ్ అది అవుతుంది, డీప్ వచ్చేస్తుందని చెప్తాను అంతే కదా. హాఫ్ షాట్ ఎందుకు వస్తుంది? అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ వాల్యూ కానీ తక్కువ ఉంది, 30-60 వచ్చేస్తే 20 నుండి మనకి డీప్ వచ్చేస్తుంది కదా. ఎప్పుడు ఎందుకు వస్తుంది? ఒకరికి మనకు డీప్ సౌండ్ మనం ఎందుకు వస్తుంది అని అడుగుతున్నాను. నేను ఏం చెప్పాను, ఆ రెసిస్టెన్స్ అనేది కోల్పోతుంది అక్కడ. రెసిస్టెన్స్ రెడ్యూస్ అయిపోయినట్టు ఏముంటుంది వాల్యూ? అదే 0 ఈక్వల్ అయిపోతుంది కదా. అదే షార్ట్ 0 అని చెప్పు, 0 ఈక్వల్ కాదు, 0 అవుతుంది. అదే 0 అయినప్పుడు ఏమంటారు? బజార్లో అనేది చెప్పేది ఇంకా అర్థమైందా? మళ్ళీ కొన్ని ఏంటంటే ఇక్కడ రెసిస్టెన్స్ ఉంటాయి, అవి సిపిలో పోతాయి. నేను మొన్న చూపెట్టిన కెపాసిటర్ అలా అందులో రెసిస్టెన్స్ ఎందుకుంటే మీకు ఇక్కడ ఈ లైన్ లో వోల్టేజ్ 0.6, 0.8 వోల్టేజ్ వెళ్ళాలి. ఆ లైన్ లో ఏమంటే తక్కువ ఉంటుంది, రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది. చెప్పు అర్థమైందా కదా? అర్థమైందా? మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇంకా అడుగుతాను. ఇంతకన్నా క్లియర్ ఉంటుంది. అడుగుతాను. ఓకే, ఇది ఆల్రెడీ చేసిందే ఉన్నాను నేను. యూనివర్సల్ స్టెన్సిల్ అండి, యూనివర్సల్ సెన్స్ పక్కనే ఎప్పుడో ఒక పని చేసినట్టు అయినా నేను అది వెంకితే ఇది దొరికింది. దొరికిందా స్టెన్సిల్? ఉండదు. ఓకే, వెట్ పిపిడి తీసుకున్నాము, చాలా వెట్ ఉందిగా. సో దీన్ని మనము కొంచెము డ్రై చేసుకున్నాము. ఒక 2-3 టైమ్స్ ప్రెస్ చేసి కొంచెం హార్డ్ అవుతుంది ఇలా. ఇదా దీనికి మీరు ఐసీలకు కానీ ఎప్పుడైనా గుర్తుంచుకోండి, లైఫ్ లో ఐసీలకు బిక్కు కొట్టద్దు, 0 చేయద్దు. ఇప్పుడు దీంట్లో ఒకటి పెద్ద చిన్న 0 ఉన్నది, కొంచెం హైట్ ఉన్నది, అర్థమైందా కదా? కొన్ని 0 లైన్ లో ఉన్నాయి, కొన్ని ఏమో చిన్న చిన్న బాల్స్ ఉన్నాయి. అప్పుడు ఏంటంటే మనము 0 చేయాల్సిన అవసరం లేదు, బిక్కు కొట్టాల్సిన అవసరం లేదు. ఎంతో తక్కువ మీరు హీట్ అప్లై చేస్తే అంత మంచిది. ఐసీలకు కానీ బోర్డుకి కానీ, బోర్డుకి మనం 0 చేసుకోవాలి కానీ దీనికి చేయొద్దు. ఐసీలకు అవసరం లేదు, ఎందుకంటే మనం స్టెన్సిల్ పెడతామా, ఎక్కడ ఎంత తీసుకోవాలన్నా స్టెన్సిల్ తీసేసుకుంటది. కొద్దిగా క్లీన్ చేద్దాం. ఖచ్చితంగా ఉంది, చిన్న చిన్న బాల్స్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఎక్కడైతే కొంచెం చిన్న బాల్స్ ఉన్నాయో అక్కడ తక్కువ తీసుకుంటది, ఎక్కడైతే ప్లేన్ ఉన్నాయో అక్కడ ఎక్కువ తీసుకుంటది, కానీ సరి సమానంగా వస్తుంది.
అటు చివర ఇటు చివర పెట్టుకోవాలి. చాలా బాగుంది సార్. 330 360 అట్లా పెట్టుకోవచ్చు. 330 సరిపోతుంది రివాల్వింగ్ కి. మౌంటింగ్ కూడా 330 సరిపోతుంది మీకు. చివరి బాల్ రాలేదు ఇక్కడ, అది ఆ బాల్ కూడా వేయచ్చు మనము. ఇంకొకటి ఏంటంటే దాని లాస్ట్ బాల్ అయితే నాకు తెలిసిన మట్టుకు అయితే గ్రౌండ్ ఉంటుంది, అది వేయకపోయినా నడుస్తుంది, కానీ మనము వేసేసాం. కొంచెం ఎయిర్ తక్కువ పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు ఇలా ఉంది అనేసి అంటే అక్కడ ఇలా ఉంటుంది. నంబర్ కూడా మనం చూసుకోవాలి కరెక్ట్ ఉందా లేదా. దీన్ని మీరు ఇంతకుముందు మనం ఫ్లక్స్ నిన్న ఎట్లా వేసినా ఫ్లక్స్ వేసినా కదా, ఇప్పుడు ఏం చేద్దామంటే రోజిన్ వేద్దాం. రోజిన్ 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 చూడండి, మనం మీట్ కొడితే మెల్ట్ అవుతుంది. ఓకేనా? కొంచెం టైం ఇస్తే డ్రై అవుతుంది. మెల్ట్ అవుతుందా? కొద్దిగా ఆగితే ఏమవుతుంది? డ్రై అవుతుంది, పూర్తిగా డ్రై అయిపోతుంది. కాబట్టి మళ్ళీ హీట్ కొడితే మెల్ట్ అవుతుంది. దీన్ని పొగ మనము విడేయాలి. ఓకే? ఇప్పుడు ఏంటంటే ఈ ఐసీ ఉన్నదా, కొందరికి హ్యాండ్ షేకింగ్ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలా హీట్ కొట్టాలి. హీట్ కొట్టి ఇప్పుడు మెల్ట్ అయిందిగా, అది ఇప్పుడు జరగదు. ఎంతైతే టైం అవుతుందో అది పట్టుకొని ఉంటుంది, మీరు పట్టుకునే అవసరం ఉండదు. ఇక కొద్దిగా హీట్ కొట్టేస్తే అది ఇచ్చదే కూర్చుంటుంది. ఇప్పుడు చూద్దాం జరుగుతుందా, కొద్దిగా జరుగుతుంది అంటే ఓకే, మనం పట్టుకునే అవసరం ఉండదు. కెపాసిటర్ కూడా వేయాలి. అదే హీటింగ్ లో మనము కెపాసిటర్స్ కూడా వేసేయాలి. కొంచెం ఫ్లక్స్ చేయాలి, ఎందుకంటే ఈ ప్రైస్ కొద్దిగా కూర్చుంటుంది. ఒక 8 10 బాల్స్ కూర్చుంటాయి అన్నట్టు.
ఇది ఐసీ కూడా ఏమైనా షార్ట్ ఉండొచ్చు. ఎక్కడ షార్ట్ అవుతుందో చూద్దాం. కెపాసిటీ పర్లేదు కదా. పూర్తిగా మనం బిగించినాం. ఇలా ఫుల్ డ్యామేజ్ అయిన ఫోన్ అయితే చేయడం జరిగింది. పాస్వర్డ్ కస్టమర్ అయితే పాస్వర్డ్ చెప్తలేడు. ఇక తర్వాత చూద్దాం, ఎందుకంటే ఇక్కడ నో సిమ్ కూడా వచ్చేసింది. దానికి ఏం ప్రాబ్లం లేదు. ఇక కస్టమర్ పాస్వర్డ్ చెప్తే చేసేద్దాం. ఓకే, పూర్తిగా మనం బిగించినాం. ఇలా ఫుల్ డ్యామేజ్ అయిన ఫోన్ అయితే చేయడం జరిగింది. పాస్వర్డ్ కస్టమర్ అయితే పాస్వర్డ్ చెప్తలేడు. ఇక తర్వాత చూద్దాం, ఎందుకంటే ఇక్కడ నో సిమ్ కూడా వచ్చేసింది. దానికి ఏం ప్రాబ్లం లేదు. ఇక కస్టమర్ పాస్వర్డ్ చెప్తే చేసేద్దాం. ఓకే, ఇప్పుడు మనము జాయిన్ చేసి చెక్ చేద్దాం. కానీ ఇప్పుడు ఏం రాదు, పాస్వర్డ్ కొట్టేదాకా మనకు ఎలాంటిది కూడా ఇది రాదు. ఇదైతే నో సిమ్ అయితే చూపెడుతుంది. నో సిమ్ చూపెట్టిందంటే స్టారేజ్ కూడా వస్తుంది, వైఫై కూడా వస్తుంది. అది ఓల్డ్ సెట్టింగ్ వేసుకోవాలి. అది రాబోతుంది లేదా డబల్ డబల్ అప్పున్నాయా, షార్ట్ అయినాయా? ఓకే, ఏం లేదు. దీనికి ఏంటంటే ఇప్పుడు మనం అటాచ్ చేయడానికి, బోర్డ్ అటాచ్ చేయడానికి ఐ సాకెట్ అంటారు. కింది బోర్డ్ పైన బోర్డ్ అనేది దీంట్లో అటాచ్ చేస్తాం మనం. అంటే బోర్డు బిగించకుండా మనము చెక్ చేసుకోవచ్చు నెట్వర్క్ ఐఎంఈ వస్తున్నాయి. డైరెక్ట్ ఒక క్లిప్ లెక్క రావాలి, స్వాప్ చేయకుండా ఓన్లీ ఇట్లా పెట్టి అదే
ఎందుకు షార్ట్ వస్తుంది? మళ్ళీ ఒకసారి వెళ్దాం. ఓకే, ఫోన్ ఆన్ అవుతుంది. నేను డిస్ప్లే ఓపెన్ చేసి చూపెడతాను. అనేది ఇప్పుడు డిస్ప్లే లేదు కదా, అది డబల్ డబల్ అప్పున్నాయా, షార్ట్ అయినాయా? ఓకే, ఏం లేదు. దీనికి ఏంటంటే ఇప్పుడు మనం అటాచ్ చేయడానికి, బోర్డ్ అటాచ్ చేయడానికి ఐ సాకెట్ అంటారు. కింది బోర్డ్ పైన బోర్డ్ అనేది దీంట్లో అటాచ్ చేస్తాం అన్నట్టు. అంటే బోర్డు బిగించకుండా మనము చెక్ చేసుకోవచ్చు నెట్వర్క్ ఐఎంఈ వస్తున్నాయి. డైరెక్ట్ ఒక క్లిప్ లెక్క రావాలి, స్వాప్ చేయకుండా ఓన్లీ ఇట్లా పెట్టి లేదు సార్. అదే ఎందుకు షార్ట్ వస్తుంది? మళ్ళీ ఒకసారి వెళ్దాం. ఇప్పుడు బ్యాటరీ కనెక్టర్ కి మనకు షార్ట్ పెట్టారు. ఇదే కదా బ్యాటరీ కనెక్టర్. ఈ ఐసి చూద్దాము. ఇంకొకటి కష్టం ఐసీ మొబైల్ కదా ఐసీ బ్రేక్ అయిపోయింది సార్. ఓన్లీ 6,000 ఐసీ ఎంత సార్ ఉంటుంది కాస్ట్? ఐసీ మనం కొనము, మనం వేరే దాంట్లో నుంచి తీసి వేస్తాం. దీనికి దొరకకపోతే ఎట్లా ఇక చెప్తున్నాం, బోర్డ్స్ ఉండాలి మనం ఐసీలు కొనకుండా బోర్డ్లే కొంటే సరిపోతాయి. స్క్రాప్ బోర్డ్స్, ఎందుకంటే స్క్రాప్ బోర్డ్స్ లో చాలా మటుకు మనకు యూజ్ అవుతాయి. లైట్ ఐసీ, డయోడ్, కాయిల్. ఒక కాయిల్ వేస్తే 1500. ఒక కాయిల్ వేస్తే ఒక బోర్డు లో ఒకటే కాయిల్ ఉంటది, ఓకేనా? ఒక బోర్డు లో ఒక డయోడ్ ఉంటది. ఆ డయోడ్ వేసినా 800 రూపాయలు వస్తాయి. బూస్ట్ కాయిల్ ఇవి ఇలాంటివి మనము బోర్డ్స్ కొనాలి. ఇవ్వచ్చినా కొనేసి పడేయాలి కస్టమర్ దగ్గర, లేదనంటే స్క్రాప్ కొనాలి. చూడండి చూడండి ఒకసారి. ఓకే,
ఇలా. ఇప్పుడైతే మదర్ బోర్డ్ అయితే ఆన్ అయిపోయింది. మనం పవర్ ఐసి సైడ్ ఓకే, ఇదంతా జీరో అయిపోయింది. జీరో అయిన తర్వాత దీన్ని కూడా మనము చేసుకుందాం. దీన్ని ఏంటంటే ఫస్ట్ ఒక 10 మన డౌన్గ్రేడ్ చేసుకుందాము, తొందరగా క్లీన్ అవుతుంది. డౌన్గ్రేడ్ అంటే మన పీపీడీతోనే దీన్ని డౌన్గ్రేడ్ చేయాలి. ఇవన్నీ ఎన్సీ బాల్స్ ఉన్నాయిగా, ఇవన్నీ తీసేయాలి. ఇప్పుడు కొడతారు ఇట్లా ప్రతి బాల్ కి ఆన్ చేయాలి. డౌన్ గ్రేడ్ చేస్తున్నాం మనం. ఒక 2 సెకండ్స్ పెట్టి ఇట్లా చేసిరంటే సరిపోతుంది. ఓకే, క్లీన్ అయిపోయింది. దీన్ని మనం నా పక్కన అన్ని అతికిచ్చినవి ఉంటాయి. ఇలాంటివి ఉంటాయి. ఇలాంటి ఒక మదర్ బోర్డ్ లా ఒకటే వస్తుంది. చాలా ఉన్నాయి సార్. ఇది అవుటర్ లైన్ లా ఇక్కడ 1 2 3 అంటే 1 2 3 4 5 5 కావాలా, 7 కావాలా, 9 కావాలా. ఏడు 9 చూడండి. 5 అంటే ఇప్పుడు ఇక్కడ 1 2 3 4 5 ఇది ఒకటి కావాలి, 7 ఉంది, 9 కావాలి. ఓకే, ఇంకా ఇంకేమన్నా? ఓకే, నేను ఏం చేస్తానంటే ప్రతి ఒక్క దానికి డ్రిల్ చేసేస్తా. కరెక్ట్ ప్లాన్ అంటే 12 మందిని తీసుకుంటారు. లక్షల రూపాయలు 10 లక్షలు తీసుకుంటారు. 3 months కోర్స్ 1 మంది 1 lakh సాలరీ కూడా ఇయర్లీ 12 lakhs అయిపోతుంది. 15 లక్షలు 3 months లో డెలివరీ 9 లక్షలు తీసుకుంటారు. వాళ్ళకి ప్రొవైడ్ అయిపోతుంది. చేసాం
పౌచ్ ఫిల్ అవ్వలే అంతే మరి సెకండ్ హ్యాండ్ డేట్ కూడా ఇచ్చేసి అర్థనంటే ఉన్నది పెట్టుకోవడం పని అది అదే పవర్ వేసేసి ఇచ్చేద్దాం ఇంకేంది కనబడుతుంది ఇప్పుడు ఓకే ఓకే సార్. ఇట్లే ఓకే దీనికి మనం వాడేది పీపీడీ వేరే ఉంటుంది 148 స్టూడెంట్స్ కి వీళ్ళ ప్రాక్టీస్ చేయించాలి చెప్పండి వీడియో పెట్టేస్తాను. బంద్ చేసి స్టాండ్ పెట్టి స్టాండ్ పెట్టి సెన్సర్ పెట్టి కలవాలి ఇది డౌన్ బోర్డ్ ఇది దీని పైన ఉన్న బోర్డు రిపోర్ట్ పైన ఉన్న బోర్డు రిపోర్ట్ చూడలేదు ఓకే దీన్ని మనము ఉంది ಇಲ್ಲ లేదు లేదు
అది వైద్యులు బోర్డు సెటిల్ చేసుకుంటుంది అది రాబోతుంది పూర్తిగా మనం బిగించినాం. ఇలా ఫుల్ డ్యామేజ్ అయిన ఫోన్ అయితే చేయడం జరిగింది. పాస్వర్డ్ కస్టమర్ అయితే పాస్వర్డ్ చెప్తలేడు, ఇక తర్వాత చూద్దాం, ఎందుకంటే ఇక్కడ నో సిమ్ కూడా వచ్చేసింది, దానికి ఏం ప్రాబ్లం లేదు. ఇక కస్టమర్ పాస్వర్డ్ చెప్తే చేసేద్దాం. ఓకే.